సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతిర్మహా శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ రాశి వారికి గురుబలం ఉన్నది, అలాగే కుజబలం ఉన్నది, బుధ బలం ఉన్నది, శుక్ర బలం ఉన్నది, అలాగే చంద్రబలం ఉన్నది. వెరసి 70% శుభ ఫలితాలతోటి 70% బలాన్ని కలిగి ఉన్నటువంటి రాశిగా ఈ మిథున రాశి వారిని చెప్పుకోవచ్చును. ఈ రాశి వారికి అనూహ్యంగా గురుబలం రావడము, అలాగే షష్ఠస్థాన స్థిత కుజుడు ప్రధానంగా ఆయన అనుకూలించేటువంటి గ్రహం. అలాగే ఈ వారంతో పంచమ రవి యొక్క స్థితి దాటిపోయి వచ్చే వారంలో రవి కూడా 6వ స్థానమందు యోగించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈ రవి కుజుల యొక్క అనుకూలత, గురుని యొక్క అనుకూలత దేన్ని సూచిస్తున్నాయి? భూపరమైనటువంటి లావాదేవీలు, న్యాయస్థాన పరిధిలో ఉన్నటువంటి సమస్యలు, ప్రభుత్వ పరంగా ఎదుర్కొంటూ ఉన్నటువంటి ఇబ్బందులు, ఉన్నతాధికారుల నుండి వస్తున్నటువంటి ఒత్తిళ్లు, ఇబ్బందులు, ఇవి ఏవైతే ఉన్నాయో వాటి నుండి బయటపడగలిగేటువంటి శక్తిని ఈ గ్రహస్థితి ఇస్తుంది. అలాగే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులను తొలగింపజేయడానికి ఈ గ్రహస్థితికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే షష్ఠేరవం సుసౌఖ్యాదిన్ అనే శాస్త్రం. అటు 6వ స్థానమందు రవి ఉన్నా, 6వ స్థానమందు కుజుడు ఉన్నా, శత్రు రోగ రుణ స్థానంలో ఆ 2 గ్రహాలు చాలా విపరీత యోగాన్ని ఇస్తాయి. కాబట్టి ఈ బుధుడితోటి కలిపి ఉండబోతూ ఉన్నటువంటి ఈ 3 గ్రహాలలోనూ చాలా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను మనం ఆశించవచ్చు. దానితో పాటు గురుబలం పెరగడం, ఇవన్నీ కూడా సానుకూలంగా అనుకూలించేటువంటి అంశాలే. కాబట్టి అటు ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుండి, శత్రు బాధల నుండి, రోగ బాధల నుండి బయటపడడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఉద్యోగం పరంగా ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవడానికి గ్రహస్థితి ఉపయోగపడుతుంది. అలాగే సమాజంలో కీలకమైనటువంటి పదవీ బాధ్యతను చేపట్టేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ప్రోత్సహిస్తుంది. మానసికమైనటువంటి పరిపక్వత కారణమవుతుంది. కుటుంబ స్థానంలో గురుని యొక్క సంచారము కుటుంబపరమైనటువంటి సమస్యలను దూరం చేస్తుంది. అలాగే భూ సంబంధమైనటువంటి క్రయ విక్రయాదులన్నీ కూడా చేయగలుగుతారు. ఏదైనా బంగారాన్ని గతంలో ఏదైనా తాకట్టు పెట్టినట్టయితే దాన్ని విడిపించుకోగలుగుతారు. లేదా నూతన వస్తువుల్ని, వస్త్రముల్ని, బంగారు ఆభరణాలని, వాహనాలని కొనుగోలు చేయగలిగేటువంటి శక్తిని కూడా ఈ గ్రహస్థితి ప్రసాదిస్తూ ఉంటుంది. కాబట్టి మిథున రాశి వారికి గ్రహగతులు బాగున్నాయి. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి కర్కాటక రాశి.